అయ్యో నిజంగా నాకు తెలియదాంటీ. అంకుల్ని కాపాడాలనుకుంది నేను, చంపాలనుకుంది ఇది. నోరు ముయ్యవే. ఇప్పుడక్కడ అతను ప్రాణాలతో బయటపడి నిజం చెప్పాడు అంటే నువ్వు శిరీషను చంపటం కాదు, అందరూ కలిసి మనల్ని చంపుతారు. ఉంటానండి. రేఖ, డాక్టర్ గారు చెప్పారు కాబట్టి అన్నయ్యకి ఇంకే ప్రమాదం లేదు. పద చూసొద్దాం. ఏం చేస్తున్నావు? అంకుల్ కి మాస్క్ సరి చేస్తున్నాను అత్తయ్య. అదే ఆక్సిజన్ సరిగ్గా అందాలి కదా. డాక్టర్ రఘుకేం పర్వాలేదు అంటున్నారు. గౌరీ పరిస్థితి ఎలా ఉందో? జీకే పాపను వెతకడానికి వెళ్ళాడుగా, ఎలాగైనా కాపాడు తీసుకొస్తాడులే. అసలు ఇదంతా శిరీష వల్లే. పాపకు అడ్డంగా వచ్చారని అంకుల్ని చంపాలని చూసింది. పాపను కూడా అదే ఎక్కడో దాచిపెట్టుంటుంది. ప్రేమగా చూసుకున్న రఘుని చంపడానికి తనకి మనసు ఎలా వచ్చిందో. అసలు ఇదంతా ఎందుకు? అన్నయ్య కళ్ళు తెరిస్తే ఎవరేం చేశారో తెలిసిపోతుందిగా. కళ్ళు తెరిచి చెప్పాలా? దాని గురించి మనకు తెలీదా? చంపడమేమీ దానికి కొత్తేం కాదుగా. రేఖ, అన్నయ్య కదులుతున్నాడు. రఘు, రఘు, ఒక్కసారి కళ్ళు తెరు. రఘు, ఎవరు ఎవరు నిన్ను చంపాలని చూసింది? నిన్ను పొడిచింది ఎవరు? అన్నయ్య, ఈ దారుణం చేసింది ఎవరో తెలియక అమాయకురాలను శిరీష మీద నింద వేస్తున్నారు. చెప్పన్నయ్య, ఎవరు ఎవరు నిన్ను చంపాలని చూసింది? రఘు, రఘు, ఎవరు?
ఆంటీ ఎందుకలా చూస్తున్నారు? ఇంకా ఏం కావాలే? రఘు కళ్ళు తెరిస్తే నిజం తెలుస్తుందన్నావుగా, ఇదిగో తనే చెప్తున్నాడు. నేనా? అంకుల్, నేనా మిమ్మల్ని చంపాలని చూసింది? ఒక్కసారి చెప్పండి అంకుల్. అంకుల్, అంకుల్, అంకుల్ చెప్పండి అంకుల్. ఇప్పుడు చెప్పు. నేనేం చేయలేదు అన్నావుగా? అంకులే చెప్పారు. లేదు, నాకు అసలు ఏ పాపం తెలియదు. నార్మల్, ఆయన చెప్పాక కూడా ఇంకా ఎందుకు నటిస్తున్నావు? నిజంగా ఆంటీ, నాన్నలాంటి ఆయన్ని నేను చంపడం ఏంటి? నాకేం అవసరం ఉంది? ఇదే ఇదే అన్ని చేసింది. చూసారా చూసారా ఇంకా ఎలా బుకాయిస్తుందో? ఇదే అంకుల్ని పొడిచి పాపనెక్కడో దాచేసింది. అంకుల్, నేను మిమ్మల్ని పొడిచానంటున్నారు. ఒక్కసారి కళ్ళు తెరవండి అంకుల్. నా కోసం నిజం చెప్పండి అంకుల్. అంకుల్, అంకుల్. నటించింది చాలే. కళ్ళు తెరిచారు, చెప్పాల్సింది చెప్పారు. మా అదృష్టం బాగుండి ఆయన బతికారు. పాపనేం చేసావో చెప్పు. అయ్యో నాకేం తెలియదు ఆంటీ. బుక్కాయించకు. పాపనేం చేసావో నిజం చెప్పు. అయ్యో నాకు తెలియదు ఆంటీ. ఆయనకు కూడా అలాగే చెప్పు. ఇప్పుడు ఆయన నిజం చెప్పారా లేదా? అలాగే పాపను కూడా ఎక్కడో దాచుంటో చెప్పు. నిజంగా నాకేం తెలియదు ఆంటీ. నువ్వు అబద్ధం చెప్పాలని చూడకు, నేను చంపేస్తాను. నిజం చెప్పు. అయ్యో నాకు తెలియదు ఆంటీ. కొట్టానంటే అంతే. చెప్తావా లేదా? ఏయ్, ఏడ్చిన దొంగెడుపులు చాలు గాని ముందు పాపనెక్కడ దాచిపెట్టావో చెప్పు. నిజంగా పాప ఎక్కడుందో నాకు తెలియదు ఆంటీ. నన్ను నమ్మండి. నిన్ను నమ్మాలా? ఏం నమ్మాలి? ఇంకా ఏమని చెప్తావు? ఎన్నని చెప్తావు? ఆంటీ, నేను నిజమే చెప్తున్నాను. పాపను అంకులే తీసుకెళ్లాడు. అందరూ అయిపోయారు. ఇలా అంకుల్ మీదకి తోసేస్తున్నావా? ఇంతకీ పాపను దాచిపెట్టావా లేక పాప నీకెప్పటికీ దక్కదని చంపేసి పారేసావా? ఏయ్, చేసిందల్లా చేసి ఇప్పుడు నా మీద తోస్తున్నావా? నిన్ను నిన్ను శిరీష, ఊరుకోమ్మా. వదలు. శిరీష, శిరీష, వదిలిపెట్టు నిన్ను. శిరీష, వదలు. శిరీష, ఆగు. చేసింది తను కదే, నువ్వు. చూసారా ఆంటీ, ఉన్న మాట అంటే ఊళ్ళకి ఎక్కువ అని ఇది ఎంతలా రెచ్చిపోతుందో. అంటే దీని అర్థం పాపని ఇదే ఏదో చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకే ఎందుకే నన్ను పాపకి దూరం చేస్తున్నావు? నేను పాపకు అమ్మని అవుదామని వస్తే నాకు అదృష్టమే లేకుండా చేస్తున్నావు. నేను నీకేం ద్రోహం చేశానే? ఇది అంత సులువుగా ఎందుకు చెప్తుంది దీన్ని? రేఖ, ఎందుకు ఎందుకు దీన్ని అనవసరంగా అన్నేసి మాటలంటారు? ఇది ఇవాళ మీకు మేడి పండులా నిగనగలాడుతూ కనిపిస్తుంది. కానీ కానీ దాని పొట్ట నిండా పురుగులుంటాయని ఎప్పుడు తెలుసుకుంటారు? అన్ని నిజాలు అన్నయ్య లేవగానే తెలుస్తాయి. ఎందుకు తొందరపడతారు? వదినా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. తెలియంది నాకు కాదు రేఖ, మీకు. పాపను కిడ్నాప్ చేయాల్సిన అవసరం, అన్నయ్యని చంపాల్సిన అవసరం కేవలం దీనికే ఉంది. వీళ్ళ నాన్న బతకాలంటే పాప కావాలి. పాప రావాలి అంటే అడ్డుగా ఉన్న అన్నయ్యని తొలగించుకోవాలి. వదినా, ఇది నిన్ను మాయ చేసింది. అయినా దీని మాటలు ఎలా నమ్మవు వదినా? సాక్ష్యాలతో సహా దొరికిపోయిన దాన్ని ఇంకా ఎలా నమ్ముతావు నువ్వు? ఇది అడుగు పెట్టాకే మనకి శని పట్టుకుంది. అంకుల్,
చెప్తే కానీ వీళ్ళు నన్ను నమ్మరు. లేవండి అంకుల్, పాప ఎక్కడుందో చెప్పండి అంకుల్. అంకుల్ ఏంటి ఇంకా నాటకాలు ఆడుతున్నావు? ముందు వెళ్ళి ఎక్కడి నుంచి. రేఖ, నా మాట విను రేఖ. నువ్వు ఊరుకోవద్దురా, నీకేం తెలీదు. రావే. వద్దు రేఖ, నేను చెప్తే నువ్వు ఊరుకోవద్దురా. వద్దు రేఖ, రావే. శిరీష్ ని ఏమి అనకు, బయటికి పో. నేను చెప్తే నువ్వు ఊరుకోవద్దురా. రావే. శిరీష్ నాకు ఏమీ లేదు రేఖ. రా, రావే. రేఖ, రేఖ. రావే. ప్లీజ్ రేఖ, రేఖ. పోవే. కానిస్టేబుల్ సార్. నువ్వు అటు వెళ్ళు. ఓకే సార్. నువ్వు ఇటు వెళ్ళు. ఎక్కడ కనిపించలేదు సార్. అయితే గుళ్ళో ఉందేమో చూడు.
అమ్మ గౌరీ గౌరీ అమ్మ గౌరీ 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 కానిస్టేబుల్ వాటర్ బాటిల్ తీసుకురా. అలాగే సార్. గౌరీ గౌరీ అమ్మ గౌరీ 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 లేమ్మా. గౌరీ గౌరీ ఏమైందమ్మా? గౌరీ 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 లేమ్మా. గౌరీ నేనమ్మా మావయ్యని. గౌరీ గౌరీ లేమ్మా. గౌరీ గౌరీ ఏమైందమ్మా? గౌరీ 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 ఏమైందమ్మా? గౌరీ లేమ్మా. సార్ వాటర్ సార్. గౌరీ అమ్మ గౌరీ 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 లేమ్మా. గౌరీ గౌరీ లేమ్మా. గౌరీ ఏంటమ్మా ఏమైందమ్మా? లేమ్మా మావయ్య వచ్చాడమ్మా. ఒక్కసారి కలుతారు. గౌరీ గౌరీ లేమ్మా. గౌరీ చెప్పరా, పాప దొరికిందా? దొరికిందమ్మా. దొరికిందా? పాప దొరికిందంట. ఎక్కడుందిరా? ఎలా ఉంది? ఇక్కడ ఒక గుళ్ళో పడిపోయి ఉందమ్మా. స్పృహ లేదు. ఎంత పిలిచినా పలకడం లేదు. అయ్యో అవునా? ఏమైందిరా? సరే మేము వస్తున్నా ఉండు. గుడి ఎక్కడన్నా? ఇది మంచిరేవుల దగ్గర చిన్న అడవిలా ఉంటుంది కదమ్మా. నాన్నగారు దొరికిన ప్లేస్కి దగ్గరలోనే. సరే సరే మేము ఇప్పుడే వస్తున్నాం. సరే అమ్మా త్వరగా బయలుదేరనమ్మా. ఏమైంది రేఖ? గౌరీ ఎలా ఉందంట? రఘు దొరికిన ప్లేస్ కి దగ్గరలోనే ఉందంట. పాప ఉలుకు పలుకు లేకుండా పడుంది అంటున్నాడు. బిడ్డకి ఏమైంది రేఖ? ఏమైందో ఏంటో ముందు మనం వెళ్ళి చూద్దాం. పదండి. గౌరీ గౌరీ అమ్మ గౌరీ లేమ్మా. ఏమైంది? ముసలోడు అవుటా? వాడు పాప మనకు దొరకకుండా గుళ్ళోనే దాచిపెట్టాడంట. ఇప్పుడు అది ఆ జీకేకి దొరికింది. అందరూ ఆ హడవిల్లో ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే ముసలాడు కళ్ళు తెరిచేలా ఉన్నాడు. అదే గనక జరిగిందంటే నా పని అవుట్. అందరం గుడి దగ్గరున్న పాప కోసం వెళ్తున్నాం. వచ్చేలోపు ఆ ముసలుణ్ణి లేపే. లేపేద్దామంటావా? కళ్ళు గనక తెరిచాడు అంటే విషయం మొత్తం బయటకొస్తుంది, నీతో సహా. ఓకే, మీరొచ్చేలోపు వాణ్ణి పైకి పంపించే బాధ్యత నాది.